గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ప్రీవియస్ క్లాస్లో బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ చెప్పుకుంటున్నాము. బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఈ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే తెలుసు, కొన్ని ఇనార్గానిక్ ఎలిమెంట్స్ బయలాజికల్గా ఏ విధంగా ఉపయోగపడుతుందో యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అట్లా కొన్ని ఎలిమెంట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఐరన్ దాకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ద నెక్స్ట్ ఎలిమెంట్ గోస్ టు కాపర్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ పార్ట్ దీంట్లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. సో వన్ బై వన్ చూసుకున్నాం. ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పినాం ఏమని, ఎలిమెంట్ సోర్స్, దాని నేచర్ ఏంటి, సోర్స్ ఏంటి, ఐ మీన్ అవైలబిలిటీ. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎక్కడ, దాని ఫంక్షన్స్ ఏంటి, డెఫిషియన్స్ ఏంటి, మేజర్ ఉంటుంది. సో ద నెక్స్ట్ ఎలిమెంట్ గోస్ టు కాపర్. నెక్స్ట్ ఎలిమెంట్ కాపర్. దీని సోర్స్ చూడండి, సోర్సెస్ ఆఫ్ కాపర్. సోర్సెస్ ఆఫ్ కాపర్, మిల్క్, certain nuts and legumes అంటే తెలుసు మీకు, పల్లీలు అంటే. నెక్స్ట్ some leafy vegetables. ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఆఫ్ కాపర్. ఇవి తీసుకుంటే కాపర్ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఫంక్షన్స్ క్లియర్గా చూడండి, వన్ బై వన్ వర్డ్స్ చూసుకోండి సార్. కాపర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ certain enzymes such as cytochrome oxidase, catalyze monoamine oxidase. మళ్ళొకసారి చూడండి, కాపర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ certain enzymes such as cytochrome oxidase, catalyze monoamine oxidase. అంటే సింపుల్, ఈ కాపర్ అనే ఎలిమెంట్ కొన్ని ఎంజైమ్స్ లో పార్ట్గా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. ఆ ఎంజైమ్స్ ఏంటి, సైటోక్రోమ్స్ ఆక్సిడైజ్ అండ్ catalase monoamine oxidase. ఒక త్రీ ఎంజైమ్స్ ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాము, సమ్ ఎంజైమ్స్ లో ఇంటిగ్రల్ పార్ట్గా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, కాపర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ gastrointestinal tract and utilization of iron hemoglobin synthesis. సింపుల్గా రాయండి, ఇంత రాయండి, సింపుల్ పాయింట్ రాయండి. It is an important role in the formation of, లేకపోతే in the synthesis of hemoglobin and right. The second point, copper plays an important role in the synthesis of hemoglobin or iron. Next, copper helps in the bone formation లో కూడా కాపర్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాడు. అక్కడ థర్డ్ పాయింట్ రాయండి. ఫోర్త్ పాయింట్ అండ్ ఇట్ ఈస్ అండ్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఇన్ blue-blooded gastropods. Important role in blue-blooded gastropods. 4 points ఉన్నాయి. ఆ 4 points ఏంటి చూడండి. It is an integral part of some enzymes, number 1. Number 2, it plays an important role in the utilization of synthesis of hemoglobin. Second point. థర్డ్ పాయింట్ ఏమని చెప్పుకున్నాం చూడండి, it helps in the formation of bones formation. Next, the fourth point, copper is an essential component in the blue-blooded gastropods. ఇది
ఫంక్షన్స్ ఆఫ్ కాపర్. నెక్స్ట్ డెఫిషియన్సీ అంటే బాడీలో కాపర్ ఎసెన్షియల్ ఎలిమెంటే, మరి తక్కువైతే ఏమో చూడండి. కాపర్ డెఫిషియన్సీ ఈజ్ అకంపైన్డ్ బై ఇంపైర్డ్ గ్రోత్, వెయిట్ లాస్, డీపిగ్మెంటేషన్ ఆఫ్ హెయిర్, డిప్రెస్డ్ మిల్క్ ప్రొడక్షన్. అలా చదవండి. మన బాడీలో కాపర్ ఉండాల్సినంత ఉండకుండా డెఫిషియన్సీగా ఉన్నప్పుడు సమ్ టైప్స్ అంటే ఏంటంటే కావాల్సినంత గ్రోత్ ఉండదు. ఎందుకు? బోన్ పెరగాలి కాబట్టి. ఇప్పుడే బోన్ ఫార్మేషన్లో ఉంటుంది. అది బోన్ పెరగాలి కాబట్టి ఏమవుతుంది? ఇన్పైర్డ్ గ్రోత్, వెయిట్ లాస్, డీపిగ్మెంటేషన్ ఆఫ్ హెయిర్ అంటే వైట్ హెయిర్ రావడం కానీ. లాస్ట్ వన్ ఈజ్ డిక్రీజ్డ్ మిల్క్ ప్రొడక్షన్. అదే లేడీస్లో అయితే మిల్క్ ప్రొడక్షన్ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ డెఫిషియన్సీ ఆఫ్ కాపర్ కాజెస్ విల్సన్స్ డిసీజెస్. ద డిసీజెస్ నేమ్ ఇస్ విల్సన్స్ డిసీజెస్. ఇది కాపర్. మళ్ళీ చెప్తున్నాను, ఎలిమెంట్ గోస్ టు కాపర్. సోర్సెస్ ఇలా ఉన్నవి, 4 ఫంక్షన్స్ చెప్పుకున్నాము. డెఫిషియన్సీ కూడా ఇది కాపర్ ఎలిమెంట్. నెక్స్ట్ కోబాల్ట్ ఎలిమెంట్ చూడండి. కోబాల్ట్, ద నార్మల్ యావరేజ్ డైట్ కంటైన్స్ 5 milligrams to 8 milligrams ఆఫ్ కోబాల్ట్. జనరల్గా మన డైలీ డైట్లో కోబాల్ట్ ఉండాలి కంపల్సరీ. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్. జనరల్గా మన డైలీ డైట్ ఎంత ఉండాలి? 5 milligrams to 8 milligrams దాకా మన డైలీ డైట్లో ఉండాలి. సో కోబాల్ట్ సోర్సెస్ ఎక్కడ తీసుకుంటున్నామో చూద్దాం. సోర్సెస్ ఇవ్వలేదు చూడండి. కోబాల్ట్ ఫంక్షన్స్ ఏమో ఇచ్చారు. కోబాల్ట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ విటమిన్ B12. విటమిన్ B12 మీకు తెలుసు, సైనికో బాలమైన అంటారు. దాంట్లో ఇది మేజర్గా ఉంటుంది. సో ఏమని రాస్తున్నాము? కోబాల్ట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ విటమిన్ B12 which is required to maintain normal bone marrow function for production erythrocytes. Erythrocytes means RBCs. RBCలో అంటే మిడిల్లో ఒక బోన్ మ్యారో మిడిల్లో ఉంటుంది చూడండి. అంటే RBCs అనేవి అంటే RBCs అనే ప్రొడక్షన్ కావాలంటే బోన్ మ్యారోలో ప్రొడక్షన్ అవుతుంది. ఆ బోన్ మ్యారోకి హెల్ప్ అవుతుంది ఏంటిది? కోబాల్ట్. నెక్స్ట్ పాయింట్, ద డెఫిషియన్సీ ఆఫ్ కోబాల్ట్ రిజల్ట్స్ న్యూట్రిషనల్ టైప్ ఆఫ్ ఎనీమియా. అంటే జనరల్గా ఎంతో కొంత కోబాల్ట్ కావాలి, తక్కువైనప్పుడు ఎనీమియా వస్తుంది. ఎనీమియా అంటే ఏంటిది? బ్లడ్ పర్ఫెక్ట్గా రిలీజ్ అవ్వదు కాబట్టి ఎనీమియా వస్తుంది. బ్లడ్ ఎందుకు తక్కువ అవుతుంది? బ్లడ్ తక్కువైతే దాన్ని ఎనీమియా అంటున్నాం. బ్లడ్ ఎందుకు తక్కువ అవుతుంది? బ్లడ్ రిలీజ్ అవ్వాలి అంటే ఎరిథ్రోసైట్స్ రిలీజ్ అవ్వాలి. ఎరిథ్రోసైట్స్ అంటే ఎక్కడ రిలీజ్ అవుతుంది? బోన్ మ్యారోలో రిలీజ్ అవుతుంది. బోన్ మ్యారో పర్ఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కోబాల్ట్ తీసుకోవాలి. సో డెఫిషియన్సీ ఆఫ్ కోబాల్ట్ లీడ్స్ టు న్యూట్రిషనల్ టైప్ ఆఫ్ ఎనీమియా. ఎనీమియా మీన్స్ బ్లడ్ అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు దాన్ని బ్లడ్ డెఫిషియన్సీనే ఎనీమియా. ఎక్కువ ఉన్నప్పుడు అంటే కోబాల్ట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఎక్సెస్ కోబాల్ట్ రిజల్ట్స్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ కాజింగ్ పాలీసైథీమియా. అంటే బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉంటే దాన్ని పాలీసైథీమియా అంటున్నాం. కోబాల్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీ డైలీ డైట్లో ఎక్కువ తీసుకుంటున్నప్పుడు బాడీలో కోబాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఎరిథ్రోసైట్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి. ఎరిథ్రోసైట్స్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఆ డిసీజ్ని ఏమంటున్నాము? పాలీసైథీమియా అంటున్నాము. సెకండ్ కోబాల్ట్ డైలీ డైట్లో ఇంత ఉండాలి. నెక్స్ట్ కోబాల్ట్ ఫంక్షన్ ఏంటి? కోబాల్ట్ ఫంక్షన్ ఏంటంటే బోన్ మ్యారోని ప్రొడ్యూస్ చేస్తుంది. బోన్ మ్యారో నుంచి ఏం రిలీజ్ అవుతున్నది? ఎరిథ్రోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కోబాల్ట్ డెఫిషియన్సీకి ఏమవుతుందో చూడండి. డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎనీమియా వస్తుంది. ఎక్సెస్గా ఉన్నప్పుడు ఎఫిషియన్సీ అంటే ఎక్సెస్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎరిథ్రోసైట్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి పాలీసైథీమియా అనే డిసీజ్ వస్తుంది.
ఇది కోబాల్ట్. నెక్స్ట్ గోస్ టు జింక్. ద ఎలిమెంట్ నేమ్ ఇస్ జింక్. జెడెన్. జింక్ కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్ మన డైలీ లైఫ్లో. సో చూద్దాం, డైలీ లైఫ్లో జింక్ ఎసెన్షియల్ ఎలిమెంట్. సో దీని సోర్సెస్ చూడండి, సోర్సెస్ ఆఫ్ జింక్. సోర్సెస్ అని రాస్తున్నాం, ఏమని రాస్తున్నాం చూడండి. సోర్సెస్ ఆఫ్ జింక్ ఎక్కడెక్కడ వస్తుంది చూడండి. ఈస్ట్ అండ్ సీ ఫుడ్ లివర్ గా దీంట్లో సీ ఫుడ్ లివర్ అండ్ ఈస్ట్ లో ఇది పర్ఫెక్ట్ గా దొరుకుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ జింక్ ఫంక్షన్స్ చూడండి. జెడెన్ ఈజ్ an integral part of carbonic anhydrase, liver alcohol dehydrogenase, urease and carboxypeptidase. Simple గా రాయండి. జెడెన్ ఈజ్ an integral part of some enzymes అంటే సార్ ఆ ఎంజైమ్స్ లేదు రాయాల్సిన అవసరం లేదు, రాస్తారంటే రాయొచ్చు. నెక్స్ట్ పాయింట్ రాయొచ్చు. జెడెన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఇన్సులిన్ హార్మోన్. ఇన్సులిన్ మీకు తెలుసు, బాడీలో ఓవర్గా షుగర్ ఉన్నప్పుడు ఆ షుగర్ని డిక్రీజ్ చేయడానికి ఇన్సులిన్ అనేది తీసుకుంటాం. సో ఈ జెడెన్ అనేది ఇన్సులిన్కి యూజ్ అవుతుందని చెప్తున్నాను. జెడెన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఇన్సులిన్ హార్మోన్. ఇన్ డయాబెటీస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ జింక్ ఇన్ ప్యాంక్రియాస్ reduced to be half. ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఇన్సులిన్లో జెడెన్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది చూడండి. ఆ ఇన్సులిన్ అనేది ఏం చేయాలి జనరల్గా, ఇన్సులిన్ ఫంక్షన్ ఏంటి, బాడీలో షుగర్ పర్సెంటేజ్ తగ్గియాలి. ఆ షుగర్ పర్సెంటేజ్ తగ్గియాలంటే ఆ ఇన్సులిన్లో ఏముండాలి, జింక్ ఉండాలి. జింక్ ఏం చేస్తుంది, ఆ ఇన్సులిన్ నుంచి బాడీలో షుగర్ పర్సెంటేజ్ మళ్ళీ ఆఫ్ చేస్తుంది, అంటే రిడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వెన్ Jeden content in leukocyte is reduced to 10% of normal amount causes leukemia. Leukemia అంటే ఏంటిది, బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువైనప్పుడు దాన్ని ల్యూకేమియా అంటున్నాము. జింక్ అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, ల్యూకేమియా అని కనిపిస్తుంది. ఈ ఫంక్షన్స్ నెంబర్ 1 ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సమ్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్. నెంబర్ 2 ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఇన్సులిన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇట్ ఈస్ ప్రజెంట్ అంటే Jeden content in leukocytes is reduced to 10% of normal amount causes leukemia. ఇప్పుడు చెప్పుకున్నది ఏంటిది, జింక్. మన 3 types ఆఫ్ ఈరోజు చెప్పుకున్నది కాపర్, కోబాల్ట్ అండ్ జింక్. The next element goes to magnesium. Magnesium element. Magnesium element చూడండి. Magnesium is an essential constituent of tissues. Next element goes to magnesium. ఇది కూడా బాడీకి ఎసెన్షియల్ ఎలిమెంట్. సో ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ది డైలీ లైఫ్ అని చెప్పుకోవచ్చు, సింపుల్. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ మెగ్నీషియం. సోర్సెస్ ఆఫ్ మెగ్నీషియం. మెగ్నీషియం సోర్సెస్ చూడండి. సమ్ టైప్ ఆఫ్ ఆల్మండ్స్ అంటే బాదం, సెరల్స్ సజ్జలు, జొన్నలు, రాగులు ఇలా, అండ్ బీన్ అండ్ గ్రీన్ వెజిటబుల్స్. గ్రీన్ వెజిటబుల్స్లో ఇది అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఏంటది, మెగ్నీషియం. నెక్స్ట్ మెగ్నీషియం ఫంక్షన్స్ చూడండి. ఆల్రెడీ మీకు తెలుసు మెగ్నీషియం ఫంక్షన్స్ ఏంటో చూడండి. First function, magnesium ions serve as activators of enzymes including phosphorylases, phosphoglucosamidase, enolase and RNA polymerase. Simple. అంత పెద్దగా రాయకండి, ఏమని రాస్తాం, మెగ్నీషియం అయాన్స్ సర్వ్ యాజ్ అంటే మెగ్నీషియం అయాన్స్ సర్వ్ యాజ్ ఎంజైమ్ యాక్టివేటర్స్. అంటే చూడండి కొన్ని ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏమన్నా రాస్తున్నాం, మెగ్నీషియం అయాన్స్ యూజ్డ్ యాజ్ ఎంజైమ్ యాక్టివేటర్. సమ్ బాడీలో ఉన్న సమ్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ని
యాక్టివేట్ చేయడానికి యూజ్ అవుతున్నాయి కాబట్టి ఏమని రాస్తున్నాము, మెగ్నీషియం అయాన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ యాక్టివేట్ ఎంజైమ్స్. సో ఎంజైమ్ యాక్టివేటర్స్ అంటారు. దెన్ సెకండ్ పాయింట్, ఇట్ ఎక్సర్ట్స్ an effect of neuromuscular irritability similar to that of calcium plus 2. మళ్ళొకసారి చూడండి, it exerts an effect on neuromuscular irritability similar to that of calcium plus 2. కాల్షియం ప్లస్ 2 లాగానే న్యూరోమస్కులర్ అంటే ఈ న్యూరో అంటే నర్వ్స్ ఉన్నాయి చూడండి, దీంట్లో యూజ్ అవుతున్నాయి. దెన్ in the body, third function, in the body magnesium and calcium acts as antagonists to other, అంటే వేరే దాన్ని తీసుకోవడానికి గెస్ట్ అంటే ఇంకొకటి గెస్ట్గా తీసుకునేటప్పుడు దీన్ని యాంటగోనిస్ట్గా ఇది యూజ్ అవుతుంది. 3 ఫంక్షన్స్, ఎంజైమ్ యాక్టివేటర్, న్యూరోమస్కులర్ ఫంక్షన్స్లో యూజ్ అవుతుంది, యాంటగోనిస్ట్గా యూజ్ అవుతుంది. జస్ట్ 3 ఫంక్షన్స్. Next element goes to nickel. What is that? Nickel. It is also an essential element of human daily life as well as human body as well. Nickel, it is an essential element. In fact, it is an active element in plants and hydrogenase. Plants lo ఇంపార్టెంట్ అని అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏమన్నా రాస్తున్నాడు, ద డెఫిషియన్సీ లీడ్స్ టు చేంజ్ ఇన్ ది లివర్ ఫంక్షన్. నికెల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు లివర్ ఫంక్షన్స్లో ప్రాబ్లం అవుతుంది. ఇది ఇక్కడ దాకా ఏంటిది నికెల్. నెక్స్ట్ ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి చూడండి. ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పే టాపిక్స్ నుంచి డెఫినెట్ ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటి చూడండి. నెంబర్ 1, స్ట్రక్చర్ అండ్ functions of hemoglobin. Structure and functions of hemoglobin. This is a question. Second one చూడండి, structure and function of chlorophyll. ఈ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది, డెఫినెట్ వస్తుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. జనరల్గా మీకు హిమోగ్లోబిన్ అంటే ఏంటో తెలుసు, మళ్ళీ ఒకసారి చూద్దాం. హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఏంటో చూడండి. స్ట్రక్చర్ దాని మ్యాటర్ రాసుకోండి, ఏమన్నా రాస్తారు. హిమోగ్లోబిన్ ఈజ్ ద రెడ్ పిగ్మెంట్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ రెడ్గా ఉండడానికి రీజన్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ chromoprotein. It is a chromoprotein. The protein part is globin and prosthetic group is iron containing complex called as heme. It contains Fe+2. ఒకసారి దీన్ని జాగ్రత్తగా చూడండి. ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఏమన్నా Fe+2, నైట్రోజన్ 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 అండ్ నైట్రోజన్. చూడండి, 5 ఆర్గన్స్ రాస్తాను. ఇలా రాస్తాను. నెక్స్ట్ ఇది స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్ రాసుకోండి. ఈ స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్ లో చూడండి 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్. ఏ పార్ట్ చూడండి, ఇట్ ఈజ్ ఏ రాస్తాము.
it is a red pigment of blood. Red pigment of blood అని చెప్తున్నాము. నెక్స్ట్ it is a chromoprotein అంటే టూ టైప్స్ అంటే టూ పార్ట్స్ క్రోమిక్ అండ్ chromoprotein. ఇక్కడ చూడండి ద ప్రోటీన్ పార్ట్, దీంట్లో ప్రోటీన్ పార్ట్ ఏంటి అంటే చూడండి, ప్రోటీన్ పార్ట్ అంటే ఏంటి, ఇక్కడ గ్లోబిన్ అనేది ప్రోటీన్ పార్ట్. హిమోగ్లోబిన్ లో గ్లోబిన్ అనేది ప్రోటీన్ పార్ట్. ఎంత ఉంటుంది 94% ఉంటుంది. అవుట్ ఆఫ్ 100% 94% గ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ క్రోమో అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఉన్న ఈ పార్ట్ అంతా కూడా, ఇక్కడ ఉన్న ఈ పార్ట్ అంతా కూడా క్రోమో. దీన్ని ప్రాస్థెటిక్ గ్రూప్ అంటారు. The prosthetic group of heme. ఈ prosthetic group ని ఏమన్నాము, హీమ్ అన్నాము. హిమో రెండు కలిపితే ఏంటిది హిమోగ్లోబిన్. ద prosthetic group అంటున్నాం, దాన్ని హీమ్ అంటున్నాం. సో హీమోగ్లోబిన్ క్రోమోప్రోటీన్ మీన్స్ హీమోగ్లోబిన్. ప్రోటీన్ అనేది గ్లోబిన్ అయినప్పుడు క్రోమో అనేది ఏంటిది హిమో ఉంటుంది. సో మన డాక్టర్ ఏమని రాస్తున్నాం, హిమోగ్లోబిన్ ఈజ్ the red pigment of blood. It is a chromoprotein. The protein part is globin and prosthetic group is iron containing complex called as heme. Contains Fe+2 ion. Fe+2 గా ఉంటుంది. ఇది ఏంటిది స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్. దెన్ ఫంక్షన్స్, స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దెన్ ఫంక్షన్స్, most important functions of hemoglobin. Functions of hemoglobin. The functions hemoglobin functions ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ పాయింట్, Hb combines with అంటే hemoglobin combines with oxygen to form unstable oxy-Hb. The oxy-Hb losses O2 to various parts of organism, hence Hb acts as carrier of O2. Simple. చూడండి, ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫస్ట్ చూడండి. Hb అంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండ్ అయ్యి ఏం చేస్తుంది, HbO2 గా కన్వర్ట్ అవుతుంది. HbO2 అనేది కంపౌండ్ ఏంటంటే అన్స్టేబుల్, అంటే ఇది స్టేబుల్ గా ఉండదు, అన్స్టేబుల్ గా ఉంటుంది. ఈ అన్స్టేబుల్ HbO2 ఏం చేస్తుంది అంటే, మనం తీసుకున్న ఆక్సిజన్, మన బాడీలో బ్లడ్ ఉంటుంది, తీసుకున్న ఆక్సిజన్ ఏం చేస్తుంది, హిమోగ్లోబిన్ తీసుకెళ్ళి ఫస్ట్ కాంప్లెక్స్ గా ఫామ్ అయింది. ఎట్లాగా HbO2 కాంప్లెక్స్ గా ఫామ్ అయ్యి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కి పాస్ చేస్తుంది. సో అంటే ఇది హిమోగ్లోబిన్ అనేది ఎట్లా తీసుకుంటుంది, ఇక్కడ ఆక్సిజన్ క్యారియర్ గా ఇది యూజ్ అవుతుంది. దెన్ సెకండ్ పాయింట్ ఏంటి, Hb కంబైన్స్ విత్ CO, కార్బన్ మోనాక్సైడ్ తోటి కూడా రియాక్ట్ అవుతుంది. దీన్ని కార్బాక్స్ అంటే HbCO. ఇదేంటి చూడండి, స్టేబుల్ ప్రోడక్ట్. దీన్ని కార్బాక్సీ Hb గా తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, Hb అబ్జార్బ్ సమ్ పార్ట్ ఆఫ్ లైట్. సన్లైట్ నుంచి కొంత పార్ట్ ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఫోర్త్ పాయింట్, ఇట్ ఈస్ ఏ గుడ్ బఫర్ అండ్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్ ఈజ్ 6.8. ఐసోఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ Hb ఈజ్ 6.8 తీసుకున్నాం. లాస్ట్ ఫంక్షన్ ఏంటంటే, వెన్ వీక్ యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్షన్ హిమోగ్లోబిన్ if dissociates as heme and globin. When weak acids and bases react with hemoglobin, if dissociates to heme and globin. Generally ఏమంటున్నాము, Hb means hemoglobin. ఇవి వీక్ యాసిడ్ గాని లేదా వీక్ బేసెస్ తో గాని రియాక్ట్ అయినప్పుడు H+B అంటే ఇది
ఈ పార్ట్ గ్లోబిన్ పార్ట్ ఏమవుతుంది, డిఫరెన్షియేట్ అంటే సపరేట్ అవుతుంది అని చెప్తున్నాను. ఇది ఫంక్షన్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. నెక్స్ట్ మీకు స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఒకటి చెప్పేస్తే, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ క్లోరోఫిల్ని మీకు మెసేజ్ అంటే మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను, దాంట్లో చూసి రాసుకోండి. మీకు తెలిసిన డైలీ లైఫ్లో తెలిసిన వాట్సాప్ గ్రూప్లో పెడతా, ఇంతవరకు మీరు చదువు.